ఏ మనీ అరే బాబు నిన్నేరా. ఏమైందిరా లవరేజ్ వదిలేసినట్టు దిగాలుగా కూర్చున్నావు? అరే అసలు నీకు ఏమైందిరా? ఇంటికాడ అమ్మ కూడా కాలేజ్ వెళ్ళట్లేదని చెప్పి బాధపడుతుంది. ఏంటి నీకు ఏమైంది? ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురొస్తున్నాయి. అబ్బో నీ ఒక్కడికి దేశం మీద ప్రాబ్లమ్స్ ఉన్నట్టు చదువుని జీవితాన్ని కూడా వదిలేస్తావరా? అసలు నా ప్రాబ్లమ్స్ నీకేం తెలుసురా? చెప్పు వింటాను. ఏం జరిగిందో తెలుసా? చెప్పినా నీకు అర్థం కాదు. సరే నీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు చెప్పు. నాకు అర్జెంట్గా డబ్బులు కావాలి. అంత అర్జెంట్గా డబ్బులతో పని ఏమిందిరా? నాకంతా అవసరం. ఇప్పుడు నువ్వు డబ్బులు సెట్ చేయగలవా లేదా? నా దగ్గర అయితే డబ్బులు లేవు. ప్రస్తుతానికి నిన్నైతే పనికి తీసుకెళ్ళగలను. ఏ పనికైనా వస్తాను. ఎంత కష్టమైనా చేస్తావు కదా. నేను వచ్చిన కష్టాల నుంచి పోల్చుకుంటే ఇది ఒక కష్టమేనా? సరేనా అయితే మా ఓనర్ తో చెప్పి రేపే నేను పనిలోకి తీసుకెళ్తాను. థ్యాంక్స్ సార్. హలో అవునా వస్తున్నా. ఏమైంది? సరేరా నిజంగానే వీడు డబ్బు కోసం ఎంత టెన్షన్ పడుతున్నాడా ఏంటో. బాబు మీకు వచ్చింది వ్యాన్ వచ్చేసింది. మీరు మెటీరియల్ మొత్తం త్వరగా లోడ్ చేశారు. అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళి భోజనం చేసిన తర్వాత మనం వెళ్తాం. త్వరగా మనీ సర్లే గాని నాకంటే ఈ పని మామూలే. నీకెందుకురా ఎంచక్క చదువుకునేవాడివి, నీకు ఈ పని కోసం ఎందుకు? తెలిసిందే కదరా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను తమ్ముడిని కష్టపడి చదివించి ఇప్పుడు ఆయనకి పనులు కూడా ఉండట్లేదు. నాకు తమ్ముడికి కానీ కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తప్పి పనులకు వస్తుంది. నాకు తెలుసుండి
డబ్బుల కోసం అయితే నువ్వు ఈ పనికి రావట్లేదురా, ఏదో గట్టి కారణమే ఉంది. చెప్తా ఆ విషయం వచ్చినప్పుడు ఇదే తెలిసి.